సార్ నారా లోకేష్ గారు, ఇది మీ వరకు వస్తే మీ కాల్స్లోనే వీళ్ళ వర్క్ అయిపోతుంది. 65 ఏళ్ళ పెద్ద ఆయన, వాళ్ళ మిస్సెస్ బెడ్ పేషెంట్, ఫిట్స్ వచ్చి పక్షవాతం చేసి ఇంకా బెడ్ మీదే ఉన్నారు. ఆవిడ ఎలాంటి పొజిషన్లో ఉన్నారో మేము వచ్చేటప్పుడు చూస్తే మాటలు రావు. అయితే ఈవిడెవరు అనుకుంటున్నారు? వీళ్ళ అమ్మగారు, 90 సంవత్సరాలు. వీళ్ళిద్దరినీ కూడా ఈయనే చూసుకుంటున్నారు. ఈవిడికి కళ్ళు కనిపించవు, మాట వినిపించదు. ఈవిడ్ని తీసుకెళ్లాలన్నా ఈయనే, ఈవిడ్ని స్నానం చేయించాలన్నా ఇంకేమన్నా చేయించాలన్నా ఈయనే, ఈ పెద్ద ఆయన. ఎప్పుడు పట్టుకుంటాడో ఎంతవరకు టైం ఉంటాయేమో భగవంతుడి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఏముంటుంది. నమోనమా సోదస్తున్న బ్రహ్మదేవులు చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. కళ్ళు మూసుకో, కళ్ళ పట్టుపోతుంది. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఊర్లో బ్రాహ్మణ సంఘం మాట్లాడి షెడ్ వేయించారంట వీళ్ళకి. కానీ ఇప్పుడు కరెంట్ కూడా లేదు, చీకట్లో బ్రతుకుతున్నారు వీళ్ళు. పగలు ఒకటే లైటింగ్ ఉంటుంది, చీకట్లో ఏ పాము వచ్చినా ఏ జర్రు వచ్చినా ఏం వచ్చినా సరే వీళ్ళ ప్రాణాలకైతే గ్యారంటీ లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ జిల్లాలో కొత్తపేట మండలం అవిడి గ్రామం. ఈ గ్రామంలో ఒక తోట, ఇంత తోట మధ్యలో చిన్న ఇల్లు. ఆ ఇల్లు కూడా కాదు, రేకుల షెడ్డు. ఆ షెడ్లో ఉంటున్నారు ఈ ముగ్గురు పెద్దవాళ్ళు. వీళ్ళకి మెడిసిన్ వేయడము, బట్టలు మార్చడము, వీళ్ళని వాష్రూమ్ తీసుకెళ్ళడము, వంట వండి పెట్టడం అన్నీ కూడా మన తాతగారి వయసు ఉన్న ఈయన చేస్తున్నారు. ఈయనకి మన సహాయం అయితే అవసరం. ఈవిడ పెన్షన్ మాత్రమే వస్తుంది. ఈవిడ పెన్షన్ 4,000తోనే వీళ్ళందరూ బ్రతుకుతున్నారు. ముగ్గురు బ్రతకగలరు అలా? ఈ విషయం ప్రభుత్వానికి తెలియదు అనుకుంటున్నాను. తెలిసేలా మేం చేస్తున్నాం. వీళ్ళ ముగ్గురు కూడా పెన్షన్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళే. 90 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. ఆవిడ వికలాంగురాలు, ఇంక బెడ్ మీదే ఉంటారు. ఆవిడ ఇలాంటి వాళ్ళకి మన సాయం అవసరం కదా సార్. మనస్ఫూర్తిగా అడుగుతున్నాము. నారా లోకేష్ గారు, మీరు కాల్స్లో చిన్న కాల్ చేయండి. ఈ ఊరు ఎమ్మెల్యే గారికి చేస్తారో లేకపోతే కలెక్టర్ గారికి చేస్తారో, వీళ్ళ ఆధార్ కార్డులు, వీళ్ళ రేషన్ కార్డు ఈ వీడియోలోనే పెడుతున్నాం. పూర్తి ఎలిజిబిలిటీ సార్. ఎవరినైనా ఒకరిని పంపించి వీళ్ళకి పెన్షన్ వచ్చేలా చేయండి. మా తరపు సాయం మేము చేస్తాం. మా సోషల్ వర్క్ను మేము నిర్వర్తిస్తాం, మా కర్తవ్యాన్ని. నానే ముఖ్యమంత్రి గారు, మా పరిస్థితి అంతా మీకు తెలుసును. మీరు ఎటువంటి సాయం చేస్తారో మా పరిస్థితి అంతా చూసి మీరే చెయ్యాలి. ఏం కావాలి? నా సోలార్ కరెంట్ అయితే ఏం కట్టుకోక్కర్లేదంట కదా. సోలార్ కరెంట్ కావాలా? అది కూడా ప్రభుత్వ సబ్సిడీ మీద ఉంటుంది. అది కూడా మేము మాట్లాడి మీకు చేయించేలా మాట్లాడతాం. ఎందుకంటే తోటల మధ్యలో మీకు కరెంట్ లేకుండా ఉండకూడదు. ఏ పురుగు ఏదన్నా కుట్టితే ఇంకా ప్రమాదం మీకు. అది తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండరు. పిలుచుకుంటా నా ఫాలోవర్స్ని, సాయం చేసే వాళ్ళని ఒక ఆర్మీగా పిలుచుకుంటా. అందరికి కలిపి ఒక పేరు పెట్టుకున్న వేరే ఆర్మీ అని. వాళ్ళ వల్లే ఇదంతా చేయగలుగుతున్నాను నేను. వాళ్ళందరూ సహకారం ఉంటుంది. మీ ఆశీస్సులన్నీ కూడా వాళ్ళందరికీ వెళ్తాయి తప్పకుండా. నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది అదే. వాళ్ళందరూ నాతో ఉంటారు, నేను మీతో ఉంటాను.